అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ 10వ తరగతి పాఠ్యాంశాలకు సంబంధించి ఈరోజు మనము కొత్త బాట అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యక్తీకరణ ప్రశ్నలు ఏ విధంగా రాయాలి, జవాబులను ఏ విధంగా సెట్ చేయాలి, పూర్తి మార్కులు సాధించడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలని చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి మరియు రాసి చూపించబడ్డాయి. వీడియో చివరి వరకు చూడండి. ఇది నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటి ప్రశ్న చూడండి. ఎంత చెడ్డగని ఎంత బాగా బతికిన గని ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే సాలు అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది? ఇక్కడ ఈ పాఠంలో అక్క తమ్ముడు మాట్లాడుకుంటారు. అక్కను ఊరు నుంచి తీసుకొని వస్తుంటాడు తమ్ముడు. బండి మీద ఎక్కి తీసుకొని వచ్చేటప్పుడు తమ్ముడి మాటల్లో అక్క ఒక ఆలోచన చేస్తుందన్నమాట. అంటే తమ్ముడు చెప్పిన మాటలను బట్టి అక్క ఈ విధంగా చెప్తుంది, ఒక మాటలు చెప్తుంది. ఏమని? ఎంత చెడ్డ ఎంత బతికినా, అంటే ఎంత బీద పరిస్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితేసాలి. అంటే మన జీవితంలో ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, ఎంత తక్కువ హోదాలో ఉన్నా, ఎక్కువ హోదాలో ఉన్నా ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా బతికితే చాలు అని అంటుందన్నమాట. ఈ మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది, ఎందుకు ఆ మాట అన్నది, ఆ మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది ఈ ప్రశ్నకు జవాబు ఇక్కడ చూడండి. 3 మార్కుల ప్రశ్న ఇది. ఎంత చెడ్డగని ఎంత బాగా బతికిన గని ఇంకోని ఆసరాతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు అన్న అక్క మాటల్లోని ఆంతర్యం ఏమై ఉంటుంది? పై మాటలలోని ఆంతర్యం ఏమిటంటే, మనిషి అనేవాడు సొంతంగా ఆలోచించి పని చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి సందర్భంలో ఇతరుల మీద ఆధారపడితే అందరూ మనల్ని తక్కువగా చూస్తారు. ఒకరి మీద ఆధారపడితే మనకు విలువ ఉండదు. మనం మనవంతు ప్రయత్నం చేసి కష్టపడి సంపాదించాలి. ఎంత పేదవాళ్ళమైనా, ఎంత గొప్పవాళ్ళమైనా మంది మీద ఆధారపడకూడదు. సొంతంగా ఆలోచించడం, పని చేయడం, నలుగురికి సహాయపడడం చేయాలి అనేది పై మాటల్లోని ఆంతర్యం. అంటే ఇక్కడ మనిషి సొంతంగా పని చేయడం, సొంతంగా ఆలోచించడం, సొంతంగా కష్టపడి సంపాదించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎదుటివారి మీద ఆధారపడితే మనకు విలువ ఉండదు, మనల్ని తక్కువ చేస్తారు, హేళన చేస్తారు అనే విషయం ఇందులో చెప్తుంది. దీనికి ఒక చిన్న కొటేషన్ కూడా మనం రాసుకోవచ్చు. మనిషి స్వశక్తితో జీవించడం అలవాటు చేసుకోవాలి అని రాసి దీన్ని సింపుల్గా మీరు ఏదైనా క్రేయాన్తో కానీ లేదా ఇంకా దేనితోటైనా దీన్ని ఫిల్ చేశారనుకోండి, క్రేయాన్తో కానీ కలర్ పెన్సిల్తో కానీ ఫిల్ చేశారనుకోండి, దీనికి 3 మార్కులు పడే అవకాశం ఉంది. ఒక్కసారి మళ్ళీ ప్రశ్న జవాబు చూడండి. ఈ రకంగా జవాబును మనము పూర్తిగా రాయవలసి ఉంటుంది. మీకు గుండ్రని రాతలో కూడా నేను జవాబులు రాయడం జరిగింది. గత పాఠ్యాంశాల్లో దానశీలము మరియు ఎవరి భాష వారికి వినసొంపు, వీర తెలంగాణ ఈ పాఠ్యాంశాలలో నేను గుండ్రని రాత కూడా మీకు చూపించడం జరిగింది. ఒకసారి ఆ పాఠాల వీడియోలు చూస్తే మీకు గుండ్రని రాతతో ఏ విధంగా రాయాలనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. రెండో ప్రశ్న ఏమంటున్నాడు? అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడుతున్నవి. అంటే మీకు ఏమర్థమైంది? అక్కడ వెళ్తుంటే ఆ ఊరి పొలిమేరలో అక్కకు కనిపించాయంట ఇవి. అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. అంటే నక్కలు పొదల పక్కన, చెట్ల పక్కన అదును కోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నాయి అని అంటుందన్నమాట. అంటే ఊరు మారిందని తమ్ముడు అంటే ఊరు ఇంకా ఏం మారలేదు, అక్కడక్కడ నక్కలు ఉన్నాయి అని అంటుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అనేది ప్రశ్న. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే నక్కలు అనేవి జిత్తుల మారి స్వభావం కలిగి ఉంటాయి. మోసం చేయడానికి చూస్తుంటాయి. ఇంకా ఊర్లో ఇంకా నక్కజిత్తుల వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో అక్క ఆ రకంగా అన్నదని అర్థమైంది, అది రాయాలి. నక్కలు మోసం చేసే స్వభావం కలిగి ఉంటాయి, అందుకే వాటిని జిత్తుల మారి నక్కలు అంటారు. ఎలాంటి పని చేయకుండా, వేటాడకుండా ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సింహం కానీ పెద్ద పులి కానీ వేటాడిన తర్వాత అవి తినగా మిగిలిన మాంసాన్ని తినడానికి పొదల వద్ద, చెట్ల వద్ద నక్కి ఉంటాయి. జంతువుల మధ్య తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాయి. సమాజంలో కూడా
నక్క వంటి మోసం చేసే మనుషులు అదును కోసం ఇతరులను మోసం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు అని పై మాటలలోని ఆంతర్యం. ఒక చిన్నగా కొటేషన్ రాయొచ్చు, మోసగాళ్లకు దూరంగా ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి అని. ఈ రకంగా అంటే నక్క స్వభావాన్ని ప్రశ్నలో మనం రాయవలసి ఉంటుంది. నక్క మోసం చేయడానికి సిద్ధంగా ఉంటుంది, ఇద్దరికి కొట్లాట పెట్టి తను సంతోషం పొందడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సింహము, పులి, ఇతరత్ర జంతువులు తినగా మిగిలిన ఆహారాన్ని తినడానికి అదునుగాస్తుంటుంది. సింహం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో లేదా పులి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మనకు అర్థమైన విషయం. ఇది రాయాలి. మూడవది చూడండి, మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి. మీ గ్రామంలో ప్రకృతి కానీ మీ ఊరి ప్రత్యేకతలను కానీ అడుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం ఏం చేసాం, రెండు కలిపి రాసినాం. అంటే మన ఊరు ఎలా ఉంది, మన ఊరు చుట్టూ ఎలా ఉంది, ఊరి పొలిమేరలు ఏ విధంగా ఉన్నాయి, చుట్టూ పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి, ఊరిలో ఏమైనా దేవాలయాలు ఉన్నాయా, జాతరలు జరుగుతున్నాయా, ఊరిలో పెద్ద మనుషులు ఎవరైనా సభలు సమావేశాలు నిర్వహిస్తారా, సభలు సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారు అనేది జస్ట్ మన ఊరిని తలుచుకొని ఊహించుకొని మనం ఒక 5 వాక్యాలు రాస్తే సరిపోతుంది. ఇది 5 వాక్యాల్లోనే అడుగుతాడు. 5 వాక్యాల్లో 3 మార్కులు అనమాట. 5 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. చూడండి, నేను రాశాను ఇది. మా ఊరు, మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతల గురించి తెలియజేయండి అన్నాడు. మా ఊరు రంగారెడ్డి జిల్లాలోని చిన్న పల్లెటూరు. ఊరు చిన్నదైనా చుట్టూ ప్రకృతి చాలా బాగా ఉంటుంది. మొత్తం 200 ఇండ్లకు మించి ఉండవు. చుట్టూ ఎత్తైన కొండలు, అడవి, పచ్చని చెట్లు, పక్కనే పెద్ద చెరువు ఉంటుంది. పొలాలన్నీ పచ్చగా ఉండి పాడి పశువులతో కలకలలాడుతూ ఉంటాయి. చెరువులోని నీరు పంట పొలాలకు పంపిస్తారు. ఇక్కడ చెరువు ఉందన్నాం కదా, ఆ చెరువులోని నీరు పంట పొలాలకు పంపిస్తుంటారు. ఆ చెరువులో ఎండాకాలంలో మేము ఈతలు కొట్టేవాళ్ళం. ఈతలు ఇక్కడలు తప్పుబడింది, ఇది ఈతలు కొట్టేవాళ్ళం. ఊరి మధ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటుంది. అక్కడ రచ్చబండ లాంటి ఎత్తైన ప్రదేశం కూడా ఉంది. ఊరిలో ఏమైనా సభలు కానీ సమావేశాలు కానీ జరిగితే అక్కడే జరుగుతాయి. ఊరికి వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయము, పోచమ్మ గుడి, బొడ్రాయి ఉన్నాయి. పెద్ద మనుషులందరూ బొడ్రాయి పండుగను ఘనంగా జరుపుతారు. బోనాలను కూడా ప్రత్యేకంగా జరుపుతారు. దసరా పండుగను మేము ఘనంగా జరుపుకుంటాము. ప్రజలందరం అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటాము. పండుగలు మరియు శుభకార్యాలు కలిసిమెలిసి చేసుకుంటాము. మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. ఇది రాయాలి. మా ఊరు ఆనందాల పల్లెటూరు అని ఒక చిన్న కొటేషన్ లాంటిది రాస్తే మీకు పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీరు 3 పేరాలు, ఒకటి ఇంట్రడక్షను, మధ్యలో ఏం ప్రత్యేకత ఏంటిది, చివరిగా నీకు ఊరు ఎందుకు ఇష్టం అనేది ఒక 3 పేరాల్లాగా రాస్తే దీనికి 3 మార్కులు పడే అవకాశం ఉంది. ఈ రకంగా మీరు రాయవలసి ఉంటుందన్నమాట. రైట్. 4వ ప్రశ్న చూడండి, చెరువుల ప్రాముఖ్యత ఏమిటి? మనకు పాఠంలో చెరువు గురించి కొంత ఉంది. అంటే అక్కడ చెరువు పక్కన సన్నివేశాలన్నీ కూడా మనకు అక్క తమ్ముడితో కలిసి వస్తూ చెరువు గురించిన అంశం లేవనెత్తింది. కాబట్టి చెరువుల ప్రాముఖ్యత ఏంటి, అసలు చెరువులు ఎందుకు ఉండాలి, ఊర్లలో చెరువులు ఉంటే ఏం జరుగుతుంది, చెరువుల కోసం చెరువుల నీటి కోసం ప్రజలు ఎందుకు ఎదురు చూస్తుంటారు, చెరువుల వలన లాభాలు ఏంటి అనేది ఇందులో రాయాలన్నమాట. మనం చూడండి, చెరువుల ప్రాముఖ్యత. చెరువులు పల్లెలకు ఆదరువు లాంటివి. చెరువు మనకు ఆదరువు అంటే ఆధారం. చెరువులలో నీరు సమృద్ధిగా ఉంటే వ్యవసాయానికి బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా తాగునీటిగా పనికి వస్తుంది. చెరువులో నీరును తాగునీటిగా కూడా వాడుకుంటారు. నెక్స్ట్ వ్యవసాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చెరువులలో చేపల ద్వారా ఎందరో ఉపాధి పొందుతారు. చెరువులో చేపలు పడతారు, ఆ చేపల ద్వారా వ్యాపారం జరుగుతుంది, ఎంతోమందికి అది ఉపాధి లభిస్తుంది. పశువులకు త్రాగునీరు అందుబాటులో ఉంటుంది. చెరువులో నీళ్లుంటే పశువులు అక్కడికి వెళ్ళి తాగుతాయి. బట్టలు ఉతకడానికి నీరు సమృద్ధిగా ఉంటుంది. బట్టలు ఉతకడానికి కూడా చెరువులు, ఇప్పుడంటే వాషింగ్ మెషిన్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు చెరువులోనే చెరువు నీటితోటే బట్టలు ఉతికేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా వరకు చెరువు నీటితో పల్లెటూళ్ళలో బట్టలు ఉతుకుతారు. చెరువు కింది పొలాలు వరి, జొన్న లాంటి పంటలను పండిస్తారు. పొలాలలో అనాలి, పొలాల
లో అనండి. పొలాలలో వరి, జొన్న లాంటి పంటలు పండిస్తారు. అవి మనకు ఆహారాన్ని అందిస్తాయి. చెరువులో పిల్లలు ఎండాకాలంలో చాలామంది ఈతలు కొడతారు. బాగా సరదాగా ఉంటుంది. చెరువు గ్రామానికి ఆదరువు లాంటిది. చెరువు ఎండిపోయినప్పుడు గ్రామంలో కరువు వాతావరణం కనిపిస్తుంది. పంటలు సరిగా పండక రైతులు చాలా ఇబ్బందులు పడతారు. వర్షాలు పడి చెరువులు నిండుగా ఉంటే గ్రామం కలకలలాడుతుంది. కలకల కలకల అనాలి. కలకలలాడుతుంది. చెరువు మనకు ఆదరువు. ఈ రకంగా మీరు ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. చెరువుల ప్రాముఖ్యత ఈ రకంగా మీరు రాసినట్టయితే మీకు 3 మార్కులు పడే అవకాశం ఉంది. అంటే చెరువులు ఎందుకోసం ఉన్నాయి, చెరువులో ఏం పంటలు పండుతాయి రెండో పేరాలో, మూడో పేరు ఒకవేళ చెరువులో ఎండిపోయినప్పుడు నీళ్లు లేనప్పుడు ఏముంటుంది, ఈ రకంగా చెరువుల్లో నీళ్లు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది, చెరువులో నీళ్లు లేనప్పుడు కూడా ఏ రకంగా ఉంటుంది అనేది ఈ రకంగా మీరు 3 పేరాలు రాస్తే సరిపోతుంది. 4వ ప్రశ్న చూడండి. పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి. పాఠంలో ఉన్న అంశాలనే రాయాలి, కొత్తవి రాయకూడదు. అంటే ఉదాహరణకు ఇప్పుడు పల్లెల్లో కూడా సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ మనము పాఠంలో లేవు కాబట్టి పాఠంలో లేనివి ఇవి రాయకూడదు అనమాట. పాఠంలో ఉన్నవి మాత్రమే, పాఠం ఆధారంగా మాత్రమే రాయాలి. చూడండి, పాఠంలో ఏముంది, పల్లెల్లో రకరకాల మార్పులు వచ్చినాయి. ఏం మార్పులు వచ్చినాయి, ఇంతకుముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందనేది రాయాలన్నమాట. కొత్త పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి. ఇది 7 మార్కుల ప్రశ్న. 7 మార్కుల ప్రశ్న కాబట్టి మీరు ఒక దాదాపుగా 10 వాక్యాలు రాయాల్సి ఉంటుందన్నమాట. నేను ఒక 15 వాక్యాల దాకా చెప్పాను. దీనికి ఇంకా మీరు ఒక 2-3 యాడ్ చేసినా సరే, ఒక 4-5 వాక్యాలు తీసేసి రాసినా సరే 10 వాక్యాలు. కొత్త బాట అనే ఈ పాఠం పూర్వం పల్లెల్లో వచ్చిన సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులను తెలియజేసింది. పూర్వం పల్లెల్లో చిన్నకారు, సన్నకారు రైతులు చాలామంది ఉండేవారు. చిన్నకారు, సన్నకారు అంటే తక్కువ పొలం, అరెకరం, ఎకరం, 2 ఎకరాలు ఉండే పొలాలు అన్నమాట. వారందరూ చిన్న చిన్న పొలాలను సాగు చేసుకుంటూ జీవించేవారు. భూస్వాములు చిన్న, సన్నకారు రైతులపై పెత్తనం సాగించేవారు. కూలీల శ్రమను దోచుకొని పీడించేవారు. అప్పులకు వడ్డీల మీద వడ్డీలు వేస్తూ ఎక్కువగా వసూలు చేసేవారు. అంటే ఈ చిన్న చిన్న రైతులకు డబ్బులు లేకపోయేసరికి భూస్వాముల దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకుంటే వడ్డీల మీద వడ్డీలు వేస్తూ పీడించేవారు. ఇది మనకు పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది. ధైర్యంగా ఎవరు మాట్లాడకుండా ఉండేవారు. ఎవరు ధైర్యంగా మాట్లాడడం చేసేవారు కాదు. ప్రతి సందర్భంలో చిన్న, పెద్ద, భేద, ధనిక తేడాలు చూపించేవారు. స్త్రీలు ధైర్యంగా బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కులమత భేదాలు కనిపించేవి. మనకు పాఠ్యాంశంలో కూడా కులమత భేదాలు చూపించాడన్నమాట అక్కడ. అంటే పాఠ్యాంశంలో రచ్చబండ దగ్గర చెప్పులు విడిచి కూర్చోవడం కానీ, అంతకుముందు ఆ విధంగా ఉండే, అక్క వచ్చిన తర్వాత ఆ రచ్చబండ దగ్గర చెప్పులు లేకుండా అన్ని చెప్పులు ఒకే దగ్గర ఉండడం, ఇట్లా అంటే కులమత భేదాలు లేకుండా ఉండడం. ఆ ఇంటి పని మనిషి కూడా ఇంటి లోపల ఉండడం, బయట ఉండకుండా లోపల ఉండడం, ఇవన్నీ ఆమె గమనించింది అన్నమాట. కానీ నేడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. చిన్న సన్నకారు రైతులు అనాలి ఇక్కడ, చిన్న సన్నకారు రైతులు జ్ఞానం పెంచుకొని భూస్వాములపై తిరగబడడం ప్రారంభించారు. వడ్డీల మీద వడ్డీలు వేసేవారిని తరిమి కొట్టారు. కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్ము ఇతరుల దౌర్జన్యానికి బలి కాకుండా చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్ము దొరలు కానీ లేక భూస్వాములు కానీ మోసగాళ్ళ బారిన పడకుండా చూసుకుంటున్నారు. భూస్వాముల దొరల పెత్తనాన్ని సహించకుండా ఎదిరిస్తున్నారు. భూస్వాముల మరియు దొరల పెత్తనాన్ని, అన్యాయాలను ఎదిరించారు. పేద, ధనిక, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉంటున్నారు. పండుగలు, శుభకార్యాలు కలిసి చేసుకుంటున్నారు. నేడు నాగరిక వాతావరణం పల్లెల్లో కనిపిస్తున్నది అనాలి. అంటే పల్లెల్లో వచ్చిన మార్పు పాఠం ఆధారంగానే రాస్తున్నాం మనం. పాఠం ఆధారంగా పూర్వం ఎట్లా ఉండే అంటే, అక్క ఆ ఊరిలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది, అక్క ఆ ఊరు నుండి వెళ్ళిన తర్వాత ఏం మార్పులు వచ్చాయి, తమ్ముడు వచ్చి ఊరు మారింది, కొత్త బాట వేసినాం అని అంటాడు కదా. కొత్త బాట వేసినాం అంటే కొత్త బాట అని కాదు, ఊరిలో ఉన్న పాత ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలన్నీ పోయి ఊరు కొత్తగా మారింది. అంటే ఇక్కడ పూర్వం భూస్వాములు దోచుకునేవారు, ఇప్పుడు అంత జ్ఞానం పెంచుకొని భూస్వాములపై తిరుగుబాటు చేశారు.
ఇక్కడ వడ్డీల మీద వడ్డీలు వేసేవారు, ఇక్కడ వడ్డీల మీద వడ్డీలు లేవు. ఇక్కడ కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరో లాక్కునేవారు మోసగాళ్ళు, ఇక్కడ లేదు. ఈ విషయము మనము రాయవలసి ఉంటుందన్నమాట. ఈ రకంగా మీరు 10 పాయింట్లు రాస్తే మీకు 7 మార్కులు పడే అవకాశం ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలన్నీ కూడా ఛానల్ అందుబాటులో ఉంటాయి. కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.